నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కష్టపడి చదివే విద్యార్థులను సరస్వతీదేవి కటాక్షిస్తుంది. నగదు ప్రోత్సాహకాలతో మరింత చక్కగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి. శ్రీ కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి కమిటీ సమావేశంలో శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి 53 మంది ప్రతిభావంతులైన పేద ఆర్య వైశ్య విద్యార్థులకు 5,30,000 ఉపకార వేతనాల పంపిణీ. యువత ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొనడం స్ఫూర్తిదాయకం. కేవీఎస్ కేవైఆర్ క్రికెట్ లీగ్ 11వ సీజన్ పోటీల్లో ఫైనల్ మ్యాచ్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని సూచన. ఐతానగర్ లో ఉచిత కంటి వైద్య శిబిరం. కొండవీటి రామారావు స్మృత్యర్థం శంకర కంటి వైద్యశాల, జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్తంగా నిర్వహణ. రజక వాలంటరీ సర్వీస్ సొసైటీ సేవలు ప్రశంసనీయం. సొసైటీ 2వ చలివేంద్రాన్ని ప్రారంభించిన విశ్రాంత మున్సిపల్ కమిషనర్ మహాలక్ష్మీపతిరావు. సరస్వతి కటాక్షమున్న విద్యార్థులు చదువులో మంచి ప్రతిభను చాటగలుగుతున్నారని పెనుగొండ పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ అన్నారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. స్థానిక గంగనమ్మపేటలోని శ్రీ కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి కమిటీ తెనాలి ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన పేద ఆర్య వైశ్య విద్యార్థినులకు ఉపకార వేతనాలు పంపిణీ సమావేశం ఆదివారం నిర్వహించారు. వైశ్య విద్యానిధి కమిటీ కార్యదర్శి పెండ్యాల వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. తెనాలి పరిసరాల్లో ఇటీవల 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన 53 మంది పేద ఆర్య వైశ్య విద్యార్థినులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 5,30,000 బహుకరించారు. శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చదువు ప్రాముఖ్యతను, పెద్దలకు గౌరవించాల్సిన ఆవశ్యకతను విశదీకరించారు. విశిష్ట అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వైశ్య విద్యానిధి ఆవిర్భావం నుంచి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండటం అభినందనీయమని చెప్పారు. పేద విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందజేసే కార్యక్రమాన్ని కొనసాగించాలని సూచించారు. సభాధ్యక్షుడు పెండేల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పేద విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలే కాకుండా పేద ఆర్య వైశ్య యువతుల వివాహాలకు తమ కమిటీ సహకరిస్తున్నట్లు తెలిపారు. వైశ్య విద్యానిధి కమిటీ అధ్యక్షులు సుగ్గుల వెంకటప్పయ్య, చిన్న కోశాధికారి పెండేల సుబ్బారావు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. విద్యకి అధిదేవతైన సరస్వతి దేవిని ప్రతినిత్యం కూడా విద్యార్థులే కాకుండా తల్లిదండ్రులు కూడా ప్రతినిత్యం సరస్వతి దేవిని ఆరాధన చేయటం వలన వారికి, వారి కుటుంబానికి, అందరికీ కూడా సరస్వతి మాత యొక్క కృప కలుగుతుంది. అయితే సరస్వతి దేవి అనుగ్రహం కలగాలి అంటే శ్రద్ధతో, భక్తితో, వినయపూర్వకంగా అమ్మవారిని ఆరాధిస్తే వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట. మేము పెద్ద వయసు వచ్చింది కదా, మాకు ఎందుకు సరస్వతి కృప కావాలి అని చాలామంది అనుకుంటుంటారు. వ్యాపారం చేసే వారికి వాక్చాతుర్యం కావాలంటే సరస్వతి కృప కావాల్సిందే. ఉద్యోగం చేసేవారికి మంచి జ్ఞానం కలగాలి, మెమొరీ పవర్ పెరగాలి అంటే సరస్వతి కృప కావాల్సిందే. అలాగే గృహిణులకు కూడా ఇంట్లో వ్యవహారికంగా సంబంధించినవి ఏవైనా రాయాలి, చేయాలి అంటే సరస్వతి కృప కావాలి. అలాగే వయోవృద్ధులు వృద్ధాప్యం వచ్చినప్పుడు సరస్వతి కృప ఇంకా కావాలి. ఎందుకు అంటే మతి మరుపు రాకుండా ఉండటం కొరకు సరస్వతి దేవి కృప అందరికీ ఎప్పుడు కూడా మనకి అవసరమే. సరస్వతి కృప కలిగితే లక్ష్మీదేవి వస్తుంది, లక్ష్మీదేవి కృప కలిగితే అన్నపూర్ణాదేవి వస్తుంది. కాబట్టి వీటన్నిటికీ మూలం ఎవరు అంటే సరస్వతి. సమాజం లేదే నువ్వు లేవు. నువ్వు ఒక్కళ్ళవే బాగుంటే సమాజం బాగోకపోతే నీకు వచ్చే లాభం కూడా ఉండదు. నీతో పాటు సమాజం కూడా బాగుండేలాగా కులాలకి, మతాలకి, వర్గాలకి అతీతంగా నీ యొక్క విఘ్నత ఈ సమాజానికి ఉపయోగపడేలాగా నీ విద్య భవిష్యత్తులో ఉండాలని ఇంత మంచి కార్యక్రమంలో మీరు భాగస్వాములైనందుకు, ఈ నగదు బహుమతిని మీరు పొందుతున్నందుకు మీ సంకల్పానికి ఇది ఒక స్ఫూర్తిదాయకం అవుతుందని చెప్పి భావిస్తూ ఎప్పుడు కూడా
అన్నం పెట్టే చేయిని కానీ సహాయం చేసే సంస్థను కానీ మీ జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సంస్థ అనేక ఏళ్ల నుంచి కూడా ఆవిర్భావం జరిగిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా అనేక రూపాల్లో దాతృత్వాన్ని చాటుకుంటూ పేరుకు తగ్గట్టుగా మన జాలయ్య గారు ఎందుకు పెట్టాడో తెలియదు కానీ విద్యా నిధి అని మరి సహజంగానే వయస్సులకి విద్య లేకపోయినా నిధి ఉంటుందంటారు. అందుకనే విద్యానిధిని ప్రోత్సహించాలని చెప్పి విద్యని ప్రోత్సహించాలని చెప్పి మరి ఆ రకంగా విద్యా నిధి అని పేరు పెట్టుకొని దానికి తగ్గట్టుగానే ఎవరైతే చదువులు ఉన్నారో ఆ చదువులకి నిత్యం కూడా సహాయం చేసుకుంటూ ఈ విద్యానిధి ద్వారా వాళ్ళ యొక్క గౌరవాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటూ ఈ సమాజంలో ఈ ప్రాంతంలో విద్యానిధి ద్వారా ఎన్నో వేల మంది యువతులు ఈ యొక్క దాతృత్వాన్ని పొంది గౌరవం పొందుతూ మరి ఈ యొక్క సంస్థని మర్చిపోకుండా నిరంతరం కూడా ఈ యొక్క సమాజాన్ని కాపాడుతూ ఈ సంస్థను కాపాడుతూ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఇందులో ఉన్నటువంటి కార్యనిర్వాహక సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలతో పాటు ఆ వాసవి అమ్మవారి యొక్క ఇంతకుముందు పిడుగురాళ్ళ మాచర్ల మాచవరం సత్తెనపల్లి ఆ ఏరియా నుంచి ఎక్కువ మంది వచ్చేవాడు. ఇప్పుడు ఏమైందంటే అక్కడ కాలేజీని పడి ఎక్కడ ఏ ఊరోళ్ళు ఆ కాలేజీలోనే ఉండడం వల్ల మాకు మగపిల్లలు చదువుకునే వాళ్ళు రావడానికి తక్కువగా అవుతున్నారు. అయితే మనం ఆడపిల్లలకు కూడా ఏదో రకంగా సహాయపడాలనే ఉద్దేశంతో గత 4 ట్రిప్పుల నుంచి కూడా మేము 15,000 రూపాయలు ఇంటర్మీడియట్లో 95% దాటిన వాళ్ళకి ఇస్తున్నాము. మేము ఫస్ట్ ప్రకటించాము. ప్రకటిస్తే మాకు అప్లికేషన్ 10 కూడా రాలా. తర్వాత ఈనాడు పేపర్లో వేసాం. వేస్తే మరి దాదాపు 100 అప్లికేషన్లు వచ్చినాయి. మేము 50 మందికే ఇద్దామని అనుకున్నాం. మరి అతి ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళని తీసేయలేక 53 మందికి ఈరోజు మనం ఇవ్వడానికి సిద్ధపడుతున్నాం. అది కూడా మాజీ మంత్రి వర్యులు మా నాయకులు ఆల్ఫాట్ రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా గతంలో కూడా వారి చేతుల మీదుగా ఇప్పించాము. మరి ఈసారి కూడా మరి ఆల్ఫాట్ రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరిపిద్దామని మేము ఉత్సాహంతో మా కమిటీ అందరూ కూడా ఆల్ఫాట్ గారిని పిలవండి. రజక వాలంటరీ సర్వీస్ సొసైటీ చేస్తున్న సమాజ సేవ ప్రశంసనీయమని మున్సిపల్ విశ్రాంత కమిషనర్ వల్లూరి మహాలక్ష్మీపతిరావు అన్నారు. రజక వాలంటరీ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో పట్టణ రజకపేట ఐలమ్మ సెంటర్ పార్క్ వద్ద తమ 2వ చలవేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా మహాలక్ష్మీపతిరావు పాల్గొని చలవేంద్రాన్ని ప్రారంభించారు. 38వ వార్డు మాజీ కౌన్సిలర్ వీర్లపాటి విజయలక్ష్మి చలవేంద్రంలో మజ్జిగను పంపిణీ చేశారు. సొసైటీ గౌరవ అధ్యక్షులు వీర్లపాటి మురళీకృష్ణ, అధ్యక్షులు పోతార్లంక ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పేటేటి శ్రీనివాస్, అల్లూరి శివరామకృష్ణ, బేతపూడి పవన్, చాట్రగడ్డ శివనాగేశ్వరరావు, కొల్లూరు శ్రీనివాసరావు, చాట్రగడ్డ శివనాగేశ్వరరావు, కొల్లూరు శ్రీనివాసరావు, పోతర్లంక శ్రీనివాస, రవితేజ, పొట్లు చెరువు శ్రీనివాసరావు, వినోద్, కొండ, పెద్దబుజ్జి పాల్గొన్నారు. తొలి రోజున చాట్రగడ్డ శివనాగేశ్వరరావు, శివనాగలక్ష్మి దంపతులు మజ్జిగ వితరణ చేశారు. ఈరోజు మన తెనాలి పట్టణ ప్రాంతమైనటువంటి ఐలమ్మ పార్క్ వద్ద ఆర్వీఎస్ సంస్థ వారు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. ఇటీవల వాతావరణ పరిస్థితుల్లో చాలా మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదులు అవుతూ ఉన్నాయి. దానివల్ల ఇక్కడ విరివిగా తిరిగాడు వాహనదారులు మరియు బాటసారులకు దాహార్తి తీర్చడం కోసం చాలా ముఖ్యమైన అంశంగా భావించి ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది పట్టణంలో ఈ ఆర్వీఎస్ సంస్థ రెండో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేకంగా మరియు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు కూడా, పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎండ దెబ్బలు తగలకుండా, పొడదెబ్బలు తగలకుండా మీ అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని మీ ఆరోగ్య పరిరక్షణ కోసం మీరే బాధ్యత వహించవలసి ఉంటుంది. కాబట్టి మీ అందరూ జాగ్రత్తగా ఉండమని కోరుకుంటూ మరోసారి ఈ ఆర్వీఎస్ సంస్థ
38వ వార్డు రజక చెరువు ఐలమ్మ పార్కు దగ్గర రజక వాలంటీర్ సర్వీస్ సొసైటీ వారు అధిక ఉష్ణోగ్రతని దృష్టిలో పెట్టుకొని మంచినీటి పంపిణీ కార్యక్రమం తలపెట్టారు. వారిని నేను అభినందిస్తున్నాను. గత 9 సంవత్సరాల నుంచి వీరు అనేక అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఉచిత విద్యార్థులకు స్కాలర్షిప్లు, బుక్స్, బ్యాగ్స్ పంపిణీ చేస్తున్నారు. అట్లాగే వీరిని నేను అభినందిస్తున్నాను. ఆర్వీఎస్ ఆధ్వర్యంలో 2వ చలివేంద్రంగా ఇక్కడ మన రజక చెరువు దగ్గర ఐలమ్మ గారి పార్కు పక్కన ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. మేము మా ఆర్వీఎస్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు గత 9 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఆ సేవా కార్యక్రమాల్లో విద్య, వైద్యం, అలాగే ఎండాకాల సమయంలో ఇట్లా చలివేంద్రాల ఏర్పాట్లు, ఎన్నో హై క్యాంప్స్, డెంటల్ క్యాంప్స్, ఎన్నో కార్యక్రమాలు మా ఆర్వీఎస్ తరఫున చేయడం చాలా సంతోషంగా ఉంది. యువత ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొనడం ఎంతో స్ఫూర్తిదాయకమని మాజీ మంత్రి కృష్ణ గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. స్థానిక ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ క్రీడా మైదానంలో జరుగుతున్న కేవైఆర్ క్రికెట్ లీగ్ 11 సీజన్ పోటీలు ఫైనల్ కు చేరుకున్నాయి. ఆదివారం ఫైనల్ మ్యాచ్ ను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాల్లోని ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఫైనల్ మ్యాచ్ టీమ్ డామినేటర్స్ సూపర్ కింగ్స్ కి జరుగుతున్న సందర్భంగా పోటీ చక్కగా జరగాలని ఆకాంక్షించారు. గెలుపు ఓటములను స్పోర్టివ్ గా తీసుకోవాలని సూచించారు. కృష్ణ బలిజ సంఘ యువత ఎంతో చక్కగా క్రీడలలో ప్రతిభను కనపరిచారని అన్నారు. లీగ్ చైర్మన్ కావేటి వేణుగోపాల్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ టీడీపీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, మాజీ కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, సయ్యద్ షాబుల్, కమిటీ సభ్యులు అన్నం సురేష్, బత్తుల శ్రావణ్, అచ్యుత వేణు, కంబం అనిల్, పాసం వెంకటేష్, మద్దినేని కిరణ్ బాబు, కావేటి గోపి, తెనాలి పట్టణ కృష్ణ బలిజ సంఘం సభ్యులు అన్నం రాజేష్, కుప్పల సత్యనారాయణ, బత్తుల నరసింహ, ఎర్రంశెట్టి వేణు, చెన్నూరి రమేష్, కావేటి శ్రీను, కోలా మణి, పాసం రవి, గడ్డం మణి, బత్తులకొండ చెన్నూరి ఆదినారాయణ, టీం కెప్టెన్లు కావేటి కిరణ్ కుమార్, చెన్నంశెట్టి ప్రదీప్, పసుపులేటి ప్రశాంత, డిఎం వాసు, కావేటి యశ్వంత్ కృష్ణ, బలిజ సంఘీయులు కావేటి కళ్యాణ్, పారుపల్లి గణేష్, మోహన్ సాయి, ప్రసన్న, చింటూ, హేమంత్, జమీర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కేబిఎస్ అండ్ కేవైఆర్ సంయుక్త ఆధ్వర్యంలో మన ప్రాంతంలో ప్రతి సంవత్సరం కూడా ఈ క్రికెట్ సంబరాలని జరుపుకోవడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తున్నటువంటి క్రీడా అంశం. ఇందులో అనేక మంది క్రీడాకారులు వివిధ టీంలన్నీ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఫైనల్కి వచ్చేటప్పటికే సూపర్ కింగ్స్, అదేవిధంగా డామినేటర్స్ వీళ్ళిద్దరు కూడా ఫైనల్కి వచ్చారు. ఈరోజు క్రీడల్లో పాల్గొనడం అనేది అత్యంత అవసరమైనటువంటి అంశం. ఎందుకంటే క్రీడా స్ఫూర్తి ముందు 10 మందితో కలిసి ఆడటం అనేది, ఆ క్రీడా స్ఫూర్తి అనేది అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. క్రీడల్లో కూడా పాల్గొనడం అనేది శరీర దారుఢ్యంతో ఉన్నటువంటి మానసిక దారుఢ్యాన్ని కూడా పెంపొందించుకోవడానికి అవకాశం కలిగినటువంటి క్రీడలు, ఆటల్లో పాల్గొనడం అనేది ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ఇక్కడ గెలుపు ఓటముల కంటే కూడా ఆ క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవడం అనేది ప్రధానమైనటువంటి అంశం. తర్వాత గెలవటం అనేది ఆ గెలిచటం, ఓడిన వాళ్ళకి ఇది ఒక తొలిమెట్టు గెలవటానికి. భవిష్యత్తులో ఎందుకు ఓడిపోయాం, దేనికి ఓడిపోయాం అనేది విశ్లేషణ చేసుకోవటం, దానికి తగ్గట్టుగా పునరాంకితం అవడం, ఆ రకమైనటువంటి పునరాంకితం అయ్యే సంకల్పాన్ని కలగజేసేదే క్రీడా స్ఫూర్తి. అలాంటి క్రీడలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ఓటమి గెలుపులనేది కాదు, పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. వేసవి కాలంలో కాల్వ కట్టపై నివసిస్తున్న పేద ప్రజలకు ఉచితంగా పాదరక్షలు పంపిణీ చేయడం అభినందనీయమని కట్టివరం గ్రామ మాజీ సర్పంచ్ బండికళ్ళ ప్రసాద్ అన్నారు.
తెనాలికి చెందిన సాయి మంగా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం తెనాలి మండలం కటివరం గ్రామంలో ఆదివారం ఉచిత చెప్పుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ మాజీ సర్పంచ్ బండికళ్ల ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామానికి చెందిన సుమారు 200 మంది వృద్ధులు, మహిళలు, చిన్నారులకు పాదరక్షలు పంపిణీ చేశారు. వివిధ సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా పేదలు, చిన్నారులు, విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తున్న సొసైటీని అభినందించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కంకిపాటి రమేష్ కుమార్ మాట్లాడుతూ తమ వ్యాపార లావాదేవీల ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. కట్టవరం చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు పూర్ణ, బి సుధాకర్, కాకుమాను కిరణ్, అవధానుల సత్యదేవ్, ఏపీడబ్ల్యూజేఎఫ్ తెనాలి డివిజన్ అధ్యక్షులు అంబటి శ్యాంసాగర్, న్యాయవాది వింజమూరి ప్రసాద్, నేరళ్ల తేజ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆదివారం ఉదయం సాయి మంగా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కటివరం మధ్యకట్ట దగ్గర కటివరం మాజీ ప్రెసిడెంట్ శ్రీ బండికల ప్రసాద్ గారి సహకారంతో ఈరోజు ఇక్కడున్న నిరుపేదలకు ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఉచితంగా చెప్పులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా ఉచితంగా చెప్పులు పంపిణీ చేశాము. ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. వెల్ఫేర్ సొసైటీ తెనాలి వారు కటివరం గ్రామంలో ఈ మధ్యకాలం కట్ట అంటారు. ఈ మధ్యకాలం కట్ట అందరూ కటిక పేదలు. వారి యొక్క ఈ వేసవికాలంలో వేసవి తాపానికి బాగా ఎండవేడింగ్ ఉండి చెప్పులు లేకుండా నడుస్తున్నటువంటి సందర్భంలో ఆ సాయి మంగా వెల్ఫేర్ సొసైటీ వారు ఆ విషయాన్ని గ్రహించి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ పాదరక్షలు ఉచితంగా ఎటువంటి ఇది ఏమి లేకుండా అందరికీ అందజేస్తున్నారు. ఆ సందర్భంలో మాజీ నన్ను ఆహ్వానించినందుకు సాయి మంగా వెల్ఫేర్ సొసైటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినిని అంబేద్కర్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. పట్టణానికి చెందిన సేవా సంస్థ అంబేద్కర్ సేవా ట్రస్ట్ కార్యాలయంలో శనివారం సాయంత్రం 10వ తరగతి పరీక్షల్లో రాష్ట్ర స్థాయి 4వ ర్యాంకును సాధించిన విద్యార్థిని తేజస్వితను సత్కరించారు. సేవా ట్రస్ట్ సభ్యులు కంచర్ల ప్రభుదాస్ మనవరాలు నేల సుబ్బారావు కుమార్తె తేజస్విత దళిత విద్యార్థినిగా 10వ తరగతి పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు, జిల్లాలో 2వ స్థానంలో మార్కులు సాధించినట్లు వక్తలు తెలిపారు. భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. దూబా సందీప్ అధ్యక్షత వహించారు. ఆచార్య గుజ్జర్లముడి కృపాచారి, పాముల దాస, మన్నవ ప్రభాకర్, సతీష్, శేషు, బెహ్రాన్, బసవయ్య, కృష్ణ, భూషణం మాట్లాడారు. సేవా ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ అబ్రహాం లింకన్ పర్యవేక్షించారు. అంబేద్కర్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ చిన్న సిరి సత్కారం కటివరం గ్రామానికి సంబంధించినటువంటి నీలం తేజస్విని రాష్ట్రంలో 4వ స్థానం సాధించింది. 10వ తరగతి ఉత్తీర్ణులయ్యి 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో 4వ స్థానం, అదేవిధంగా జిల్లాలో 2వ స్థానం సాధించినటువంటి తేజస్విని 596 మార్కులు సాధించి 600కి మరి మనందరికీ కూడా పేరు తీసుకొచ్చినటువంటి తేజస్విని ఈరోజు అంబేద్కర్ సేవా ట్రస్ట్ అభినందించింది. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులను కూడా ప్రత్యేకంగా మరి నేలం సుబ్బారావు గారిని, వారి సతీమణి గారిని, మరి ముఖ్యంగా అంబేద్కర్ సేవా ట్రస్ట్ ఫౌండర్ కంచర్ల ప్రభుదాస్ గారి మనవరాలుగా మేము ఈరోజు ప్రత్యేకంగా ఆమెను అభినందిస్తున్నాం. నిజంగా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆలోచనలు బట్టి, ఆశయాలను బట్టి చదువు అనేటువంటి చాలా ప్రాముఖ్యమని, చదువులో ముందు స్థాయిలో ఉండి మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని, అదేవిధంగా చదువుంటే మంచి ఉద్యోగం వచ్చింది, ఉద్యోగంతో పాటుగా ఆర్థిక అసమానతల నుంచి మరి విముక్తి కావచ్చు అనే ఉద్దేశం మీద బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు కూడా విద్యను గురించి ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు నిజంగా తేజస్విని మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అంబేద్కర్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ జరిగినటువంటి చిన్న సత్కారం మరి ఆమె భవిష్యత్తులో కూడా మంచి భవిష్యత్తు కావాలని, మంచి పొజిషన్కి వెళ్ళాలని ఆమెకు ఎన్నో బాధ్యతలు ఇస్తూ మరి రాబోయే రోజుల్లో మరి మా సేవా ట్రస్ట్ ఇంకా ప్రత్యేకంగా మిమ్మల్ని అభినందించే పరిస్థితికి మీరు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేకంగా ఈరోజు తేజస్విని అభినందిస్తున్నాం. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులను కూడా. ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మన అంబేద్కర్ సేవా సమితి ట్రస్ట్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను కటివరం గ్రామానికి చెందినదాన్ని. మా తల్లిదండ్రులు నేలం సుబ్బారావు, కంచర్ల అనురాధ గారు. 10th క్లాస్లో ఇన్ని మార్క్స్ వచ్చినాయని వీళ్ళు ఇలా
నా కోసం ఇంత గర్వంగా ఉన్నందుకు నేను ఎంతగానో ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. తెనాలి ప్రాంతం మొత్తం కూడాను గర్వించడంతో పాటుగా రాష్ట్రం అంతా గర్విస్తుంది. తేజస్విత వచ్చినటువంటి 4వ ర్యాంకును గురించి మనం అందరం ఆనందపడుతూ ఉన్నాం. అవకాశం లభించాలి, కానీ ప్రతి ఒక్కరు కూడాను చదువు అనేటటువంటిది కనుక ఉంటే అది ఒక అత్యున్నతమైనటువంటి ఆయుధం అని చెప్పి అంబేద్కర్ చెప్పినట్టుగానే అంబేద్కర్ ఆశయ సాధన, ఆశయ స్ఫూర్తి ఈరోజు తేజస్వితలో మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి అవకాశం సద్వినియోగం చేసుకుంది ఆ పాప. అందువల్ల అటువంటి సద్వినియోగం చేసుకోవడం, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, గురువులు చెప్పినటువంటిది అన్నీ కలిపి ఆ బిడ్డ చాలా చక్కగా సమన్వయం చేసుకుని చదవడం అనేటటువంటిది మన తెనాలి ప్రాంతానికి, రాష్ట్రానికి తెచ్చినటువంటి ఒక గర్వకారణంగా మనం భావిస్తూ ఉన్నాం. అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉండాలని, రాబోయేటటువంటి కాలంలో దేశాన్ని అత్యున్నతంగా పరిపాలించేటటువంటి స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఐతానగర్లోని ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పలువురికి ఉచితంగా కంటి పరీక్షలు చేశారు. కొండవీటి రామారావు జ్ఞాపకార్థం శంకర కంటి వైద్యశాల, పెదకాకాని జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్తంగా ఆదివారం స్థానిక ఐతానగర్లో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అక్కడ ఎన్ఎస్ఎస్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో శంకర కంటి వైద్యశాల వైద్యులు కంటి పరీక్షలు చేశారు. పిల్లల్లో సాధారణం కంటే సమస్యలు, మెల్లకన్ను, శుక్లము, కంటి నుండి నీరు కారుట, దెబ్బల వలన సంభవించిన నల్లగుడ్డు సమస్యలకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. వీరిలో అవసరమైన వారికి శంకర కంటి వైద్యశాలకు తీసుకెళ్లి కంటి లోపల అద్దాలు అమర్చే ఆపరేషన్లు చేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. బి సైదులు బాబు, జి భాస్కర్ రావు పర్యవేక్షించారు. నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ మున్సిపల్ హై స్కూలు 60 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు ప్రారంభించబడింది. దాని 60వ వార్షికోత్సవంగా ఇవాళ మేము వజ్రోత్సవాలు నిర్వహించుకుంటున్నాం. ఆ సందర్భంగానే ఈ స్కూల్లో అధ్యాపకులుగా పనిచేసి ఈ మధ్య కాలంలో పరమతించిన కొండవీటి రామారావు గారి పేరు మీద ఓ ఐ క్యాంప్ నిర్వహించాలని వారి కుటుంబ సభ్యులు కోరారు. దాని ప్రకారమే మేము ఈరోజు ఈ ఐ క్యాంప్ కోసం సంప్రదిస్తే గుంటూరు శంకర్ నేత్ర కంటి హాస్పిటల్ వాళ్ళు ముందుకొచ్చారు. వాళ్ళు ఈ క్యాంపులు ఇప్పుడు నిర్వహిస్తున్నారు. మా వజ్రోత్సవాల సమయంలోనే మా గురువు గారి స్మృతిలో నిర్వహించే ఐ క్యాంప్ జరుగుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. శ్రీ నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ హై స్కూల్ యొక్క ప్లాటినం జూబ్లీ ఈ రోజున జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంలో స్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం వారు స్కూల్ యొక్క ఇతర కార్యక్రమాలతో పాటు స్థానిక ప్రజలకు ఉపయోగపడే విధంగా కంటి చికిత్స నిమిత్తం ఐ క్యాంప్ కండక్ట్ చేద్దామని ప్రతిపాదించారు. ఈ స్కూల్లోనే పనిచేసి ఈ మధ్యకాలంగా దివంగతులైన మా నాన్నగారు అయినటువంటి కొండవీటి రామారావు గారు, అలాగే మా అమ్మగారు అయినటువంటి ఆరమండల కుసుమకుమారి గారు కూడా ఈ స్కూల్లోనే పనిచేశారు. కనుక మా అమ్మగారు కూడా నాన్నగారి స్మృత్యర్థం ఇక్కడ ఈ క్యాంప్ పెడదామని అనగానే నేను, మా పెద్దక్కయ్య అయినటువంటి అభినయం జయశ్రీ, మా చిన్నక్కయ్య విజయశ్రీ ముందు రావడం జరిగింది. దీన్ని ఒక సుమారు 100 మంది 200 మందికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాన్ని రూపకల్పన చేసినటువంటి శంకర్ నేత్రాలయ చెనకాకాని వారు, స్కూల్ యొక్క పూర్వ విద్యార్థి సంఘ నాయకులైనటువంటి సత్యనారాయణ గారు, భాస్కరరావు గారు, శంకర్ గారు, వీరందరూ చాలా ఉత్సాహంగా శ్రమ కోర్చి అనేక విధాలైనటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు. సో ఈ స్థానికులకు ఐతానగర్లో నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ హై స్కూల్ ఆవరణలో 60 సంవత్సరాల వజ్రోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు రామారావు మాస్టర్ స్మృతుల కోసం ఏర్పాటు చేసినటువంటి కంటి వైద్య శిబిరానికి ప్రజలు, పేదవారు అనేక మంది హాజరై ఇక్కడ చక్కటి కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉన్నారు. అలాగే వీరికి కావాల్సిన అవసరాలు కంటి అద్దాలు వగైరాలు కూడా ఇవ్వటంకి వాళ్ళు సుముఖంగా ఉన్నారు. దానికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ స్కూల్లో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కష్టపడి చదివే విద్యార్థులను సరస్వతీదేవి కటాక్షిస్తుంది. నగదు ప్రోత్సాహకాలతో మరింత చక్కగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి. శ్రీ కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి కమిటీ సమావేశంలో శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి 53 మంది ప్రతిభావంతులైన పేద ఆర్య వైశ్య విద్యార్థులకు 5,30,000 ఉపకార వేతనాల పంపిణీ. యువత ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొనడం స్ఫూర్తిదాయకం. కేవీఎస్
కేవైఆర్ క్రికెట్ లీగ్ 11వ సీజన్ పోటీల్లో ఫైనల్ మ్యాచ్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని సూచన. ఐతానగర్ లో ఉచిత కంటి వైద్య శిబిరం, కొండవీటి రామారావు స్మృత్యర్థం శంకర కంటి వైద్యశాల, జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్తంగా నిర్వహణ. రజక వాలంటరీ సర్వీస్ సొసైటీ సేవలు ప్రశంసనీయం. సొసైటీ 2వ చలివేంద్రాన్ని ప్రారంభించిన విశ్రాంత మున్సిపల్ కమిషనర్ మహాలక్ష్మీపతిరావు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.